దీనమ్మ నేల నుంచి వచ్చానేంటి? మీరు నన్ను అడతారండి? నాకు అది అర్థం కావట్లేదు. గుండె ఆగిపోయింది తెలుసా? రాత్రి పడుకునేటప్పుడు నేల పైన పడుకున్నాను భయ్యా. అంటే పొద్దున నేల మీ మీదకి వస్తుందంటారా? దీనబ్బా ఊరు ఇక్కడ తిరిగితే పోతాం అనుకున్నాను కానీ పడుకుంటే కూడా పోతాం ఇప్పుడే తెలిసింది భయో. అసలు ఇదంతా ఏంటి సార్? దుమ్ము భయ్యా, దులుపుకుంటే వస్తుంది. దుమ్ము బాబ్జీ, ఆపుకుంటే పోతాం. నా పేరు బాబ్జీ అని మీకు ఎలా తెలుసండి? మెడలో బెండ మీద రాసింది కదా భయ్యా, దీనికి కూడా ఇంత సర్ప్రైజ్ ఎందుకు? ఏంటి తెలుగా? అవునండి, జెమిని టీవీలో పల్లె వెలుగులని ప్రోగ్రామ్ చేస్తున్నానండి. మన స్కిల్స్ కి మెచ్చి రాజస్థాన్ మీద డాక్యుమెంటరీ తీయమని మన ఇక్కడ పంపించారు. నేను డైరెక్టర్ అండి, వీళ్ళ అసిస్టెంట్స్ అండి. అయిపోయి ఇందాక అరిచినప్పుడు పారిపోయారా? అరిస్తే పారిపోయే అసిస్టెంట్లు కాదు బాబ్జీ. మిగతా తట్లే తర్వాత చెప్తానే, వెళ్ళి సామాన్లు పట్టుకొచ్చి. బాబ్జీ భయ్యా, నిన్ను ఒకటి అడిగితే బ్యాడ్ గా ఫీల్ అవుగా? అబ్బే, డాక్యుమెంటరీ అంటే ఎడార్లో ఎండిపోవటమేనా లేకపోతే హీరోయిన్లు వాళ్ళతో ఇంటర్వ్యూలు గట్రా అలాంటిది ఏమన్నా? అదే మనకి ఆడలతో అసలు సంబంధం లేదండి. అలాగని మగలతో కూడా సంబంధం లేదండి బాబు. భయపడ్డాను భయో. సార్ ఎందుకే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనా? ఎండలు బాగుంటే బట్టలు ఆరేసుకోవడానికి వచ్చింది భయ్యా. ఒక్క ప్రశ్న తిన్నగా సమాధానం చెప్పరా? నువ్వు తిన్నగా అడిగితే నేను తిన్నగా ఎందుకు చెప్పను భయ్యా. నీకు అల్లూరు సీతారామరాజు తెలుసా? నాకు చాలా ఇష్టం బాబు. మా తాతకి ప్రాణం. నా పేరు అదే భయ్యా. మీ పేరు అల్లూరు సీతారామరాజా? లెంత్ బాగా ఎక్కువైందని షార్ట్ గా రాజని పెట్టుకున్నాను. బాగుందా? వింటానికి అదే బాగుందండి. అంటానికి ఇదే బెటర్ భయ్యా. ఓహో.